తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వాదనలు విననుంది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దర్యాప్తు నిర్ణయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు. దీంతో విచారణ ఇవాళకి వాయిదా వేసింది కోర్టు. కేంద్ర నిర్ణయం ఆధారంగా దర్యాప్తు సంస్థపై క్లారిటీ రానుంది. కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకంగా మారబోతోంది. కల్తీ నెయ్యి ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తిరుమల లడ్డు ప్రసాద కల్తీ అంశానికి సంబంధించి ఎవరు విచారణ కొనసాగించాలి అన్న అంశం పైన మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. 10:30 గంటలకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ 4 పిటిషన్ల పైన విచారణ జరపబోతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అలాగే విక్రమ్ సంపత్ తో పాటుగా సురేష్ ఖండేరావు, ఈ 4 పిటిషన్లు వేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగాలి అనే పిటిషనర్ల అభ్యర్థన. అయితే ఎవరు ఎంక్వైరీ చేయాలి అన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరడం జరిగింది సుప్రీంకోర్టు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ లడ్డూ ప్రసాద కల్తీ జరిగిందా లేదా, కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందా లేదా, దీనికి ఎవరు కారకులు అన్న అంశానికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి ఈ రోజు కోర్టుకి తమ వైఖరిని తెలియపరచనున్నారు. సో కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా కేంద్ర ప్రభుత్వం ఈ లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైంది, పశువుల కొవ్వుతో తయారైంది అని చెప్పి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన అలాగే వివరణ కోరడం జరిగింది జేపీ నడ్డా కానీ ముఖ్యంగా కేంద్ర పెద్దలు. సో ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. కల్తీ నెయ్యి రావడం, ఒకవేళ కల్తీ నెయ్యి వచ్చినా దాని ట్యాంకర్ రిజెక్ట్ అయితే కనుక వెనక్కి పంపిస్తారు. అలా కాకుండా నిజంగా కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారన్న అంశానికి సంబంధించి ప్రతి ఒక్క భక్తుడు కూడా అసలు ఏం జరిగింది అన్న గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి సో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పూర్తి స్థాయి ఎంక్వైరీలోనే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో ప్రస్తుతం ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేట్ చేస్తారా లేక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో దర్యాప్తు కొనసాగించవచ్చు అని చెప్పి కేంద్రం చెప్తుందా, లేక కోర్ట్ మానిటర్డ్ అంటే సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా, లేక ఇవేవి కాకుండా సిబిఐకి ఇవ్వాలా, లేక పూర్తిగా ముఖ్యంగా నిపుణుల కమిటీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అలాగే వివిధ ముఖ్యంగా అందులో న్యాయమూర్తులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ కి కోర్టు ఆదేశిస్తుందా అన్న అంశానికి సంబంధించి ఉదయం 11 గంటలకల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం ముఖ్యంగా ఈ ప్రసాద తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందా, ముఖ్యంగా కల్తీ నెయ్యి అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఆ కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా లేదా అన్న అంశానికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తే ముఖ్యంగా నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కేంద్రం భావిస్తుందన్న అంశానికి సంబంధించి తమ వైఖరిని కోర్టుకు తెలిపిన తర్వాత ఇటు సుబ్బారెడ్డి తరపు న్యాయవాదులు అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తరపు న్యాయవాదులు కానీ అలాగే విక్రమ్ సంపత్ ఆధ్యాత్మికవేత్త అలాగే సురేష్ ఖండేరావు సుదర్శన్ టీవీ ఎడిటర్ వారి తరపు న్యాయవాదులు కూడా తమ వైఖరిని ముఖ్యంగా తమ వాదనని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తున్నారా లేక విభేదిస్తున్నారా అన్న అంశాలకు సంబంధించి వారు కూడా తమ వాదనను కొనసాగించే అవకాశం ఉంటుంది. అనంతరం ముఖ్యంగా కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి సుముఖంగా ఉందా లేదా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి అలాగే టీటీడీ తరపున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించబోతున్నారు. సో ముఖ్యంగా కోర్టు కూడా పిటిషనర్లకు అభ్యంతరం లేకుండా పారదర్శకంగా ముఖ్యంగా సంస్థ ఎంక్వైరీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టా లేక ఎందుకంటే చంద్రబాబు ముందస్తుగానే లడ్డూ తయారీ కల్తీ నెయ్యితో జరిగిందని వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు సిట్
పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ చేస్తుందన్న నమ్మకం పైన ముఖ్యంగా ఆ అంశం పైన అనుమానం సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన పరిస్థితి. పిటిషనర్ల అభ్యర్థన కూడా అదే. చంద్రబాబు ఆల్రెడీ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా సిట్ అయితే రిపోర్ట్ ఇవ్వదు కదా అని చెప్పి పిటిషనర్లు వైవి సుబ్బారెడ్డి కానీ ఇతర పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఒకవేళ కేంద్రం మొగ్గు చూపితే కనుక దాన్ని ఎంతవరకు ఆమోదిస్తున్నారు పిటిషనర్లు అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు ఉంది, దర్యాప్తు సంస్థని కేంద్రం ప్రభావితం చేస్తుందని చెప్పి ఇప్పటికీ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఇస్తే దానికి ముఖ్యంగా సుబ్బారెడ్డి అంగీకరిస్తారా, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అంగీకరిస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా మరో అరగంటలో ఈ లడ్డు వివాద కల్తీకి సంబంధించి కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం పైన ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆ లడ్డు కల్తీ నెయ్యితో తయారైందా లేదా అన్న అంశానికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న అంశం పైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వబోతోంది. దానికి అనుగుణంగా ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన దానిపైన కోర్ట్ మానిటర్డ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా సిట్టింగ్ జడ్జ్ తో ఏమైనా మానిటరింగ్ ఏర్పాటు చేస్తారా లేక ఎవరికి ఇన్వెస్టిగేషన్ ని అప్పగిస్తారనేది 11 గంటలకల్లా కూడా స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.